అందరికీ నమస్కారం. డిచ్పల్లిలో ఉండే శీతల్ గారు నోముకున్న సంక్రాంతి నోములు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తను దాదాపు 25 నోములకు పైగానే నోముకున్నారు. చాలా కొత్తగా కూడా ఉన్నాయి. అవి ఏమేమి నోముకున్నారు, ఎలా పెట్టుకున్నారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పండుగ రోజు నిత్య పూజ పూర్తి చేసుకొని పుష్యమాసం అని చెప్పేసి పీట వేసి పీట పైన సూర్యుడు చంద్రుడిని పసుపుతోటి కుంకుమతోటి ఈ విధంగా ముగ్గు వేస్తారట. ఇంకా చిత్రగుప్తుని అచ్చుత ముగ్గు వేసి దీపాలు వెలిగించి పూజ చేసుకుంటారట. వాళ్ళు పుష్యమాసం నెల రోజులు కూడా ఈ విధంగానే పూజ చేస్తారట. ఇక ఈ నోము వచ్చేసి కూరాడుకు కనుమల నోము అని ఈ విధంగా బ్లౌజ్ పీసులు పెట్టి నోముకున్నారు. ఇవి నువ్వుల ముద్దలు పసుపు కుంకుమ నోము, నువ్వులుండల నోము, పప్పుండల నోము, రేగి పండ్ల నోము, జీడి పండ్ల నోము, పచ్చి శనగకాయ నోము, చెరుకు ముక్కల నోము, ఇవి వచ్చేసి షుగర్ బాల్స్ నోము, వైష్ణవీదేవి నోము అని వైష్ణవీదేవికి 113 చునురీలు అని 113 చున్నీలు పెట్టుకున్నారట. గౌరమ్మని పెట్టుకొని నోముకున్నారు. ఇంకా వీటితో పాటు జామ తోట నోము, దానిమ్మ తోట నోము, నిమ్మ తోట నోము, రేగి పండ్ల తోట నోము, యాప చెట్టు కింద యాపకాయల నోము అని చెప్పేసి యాప చెట్టు కింద బియ్యం పిండితోటి యాపకాయలు చేస్తాం కదా, వాటిని పెట్టుకొని నోముకున్నారట. ఇంకా గోరింటాకు చెట్టు నోము పెట్టుకొని నోముకున్నారు. ఇది పచ్చి పసుపు నోము అని ఈ విధంగా గిన్నెలో పచ్చి పసుపు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారట. ఈ విధంగా పంచదార చిలుకలు తీసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టి చిన్నమ్మకు చిలుకల నోము అని చెప్పేసి చీర, బ్లౌజు, గాజులు, కాటిక డబ్బి, దువ్వెన, అద్దము ఇవన్నీ కూడా పెట్టి నోముకున్నారు. గోసేవ నోము అని కిలోంబో బెబ్బర్లు, కిలోంబో శనగలు తీసుకొని ముందు రోజు నానపెట్టి గౌరమ్మను పెట్టి నోముకొని అవి తీసుకెళ్లి గోమాతకు తినిపించారట. ఈ విధంగా గోసేవ నోము అని నోముకున్నాను అన్నారు. ఇదేమో గుడిలో దీపాలు, గుడి నిండా ముత్యాల నోము అని చెప్పేసి గుడికి వెళ్ళి దీపాలు వెలిగించి నోముకున్నారు. ఈ సంవత్సరం పండుగ మంగళవారం వచ్చింది కదా, అందుకని చెప్పేసి తదియ గౌరీ నోము నోముకున్నారట. 16 కుడుములు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు అని చెప్పేసి కిలోంబో బెల్లం తీసుకొని గౌరమ్మను పెట్టి నోముకున్నారట. పండుగ మంగళవారం వచ్చిందని చెప్పేసి 13 గారెలతోటి దండ, 13 నాగవెల్లి ఆకులతోటి దండ తయారు చేసి గౌరమ్మను పెట్టుకొని నోముకొని అవి రెండు కూడా ఆంజనేయ స్వామికి ఈ విధంగా వేశారట. ఇక ఇదేమో కొబ్బరి తోట నోము అని బ్లౌజ్ పీసులు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. ఇక ఈ నోము వచ్చేసి పంచపల్లవాల నోము అని చెప్పేసి మేడు చెట్టు కింద పసుపు కుంకుమ నోము, రావి చెట్టు కింద రవికల మడతల నోము, జువ్వి చెట్టు కింద 13 అద్దాలు 13 దువ్వెనల నోము, మామిడి చెట్టు కింద 26 గాజుల నోము, మర్రి చెట్టు కింద నల్లపూసలు లక్కాకులు పెట్టి నోముకున్నారట. ఈ విధంగా పంచపల్లవాల నోము అని నోముకున్నానన్నారు. ఇక ఈ నోము వచ్చేసి గట్టు మీద గారెల నోము అని 13 గారెలు చేసి గౌరమ్మను పెట్టుకొని గట్టు మీద కూర్చొని నోముకున్నారు. పండుగ రోజు నోముకున్న నోములు అంటే తదియ నోము, గట్టు మీద గారెల నోము, కొబ్బరి తోట నోము నోముకున్నారు కదా, ఇవన్నీ కూడా ఒక సుమంగళి స్త్రీకి పసుపు బొట్టిచ్చి వాయనంగా ఇచ్చారట. ఇవి పారిజాతం చెట్టు కింద గుల్లబామల నోము అని చక్కెరతో గుల్లపామలలాగా తయారు చేస్తారు. వాటిని 13 పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారట. పారిజాతం చెట్టు కింద వాకిట్లో వడ్లు వడ్డానాల నోము 2 గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో కిలోంబా వడ్లు పోశారు, ఇంకొక దాంట్లో 13 వడ్డానాలు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారట. పువ్వుల చెట్టు కింద పుట్నాల లడ్డూల నోము. ఇలా పువ్వుల చెట్టు పెట్టుకొని దాని కింద పుట్నాల లడ్డూలు అంటే 13 పుట్నాల లడ్డూలు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. ఇవి బొమ్మకు నోమించే నోములు. బొమ్మ ముందు పప్పుండలు అంటారు కదా, అవి పెట్టి పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మను పెట్టి నోమించారట. శీతల్ గారి పెద్ద కూతురు ఆశ్రిత నోములు. ఇక ఇవేమో చిన్న కూతురు అపూర్వ నోములు. ఈ విధంగా ఇంట్లో బయట అన్నీ కలిపి దాదాపు 25 రకాలకు పైగానే నోములు నోముకున్నారట. ఇక శీతల్ గారు నోముకున్న ఈ నోములన్నీ కూడా అందరికీ పంచారు. వైష్ణవీదేవికి 113 చున్రేల నోము నోముకున్నారు కదా, అవి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారట. వాటితో పాటు అన్ని నోములు కూడా అందరికీ ఈ విధంగా పంచాను అని చెప్పారు. నోములు నోముకోవడమే కాదండి, నోములను ముట్ట చెప్పాలి కూడా. అంటే మనం 1-2 నోములు ఉంచుకొని మిగతావన్నీ కూడా అందరికీ ముట్ట చెప్పాలి. ఇది నోము యొక్క అర్థం అంటారు. నోము అంటే నోముకొని ముట్ట చెప్పడము. ఈ విధంగా శీతల్ గారు నోముకోవడమే కాకుండా అందరికీ ఈ విధంగా ముట్ట చెప్పారు అని చెప్పారు. ఫ్రెండ్స్, చూశారు కదా డిచ్పల్లిలో ఉండే శీతల్ గారు
నోముకున్న సంక్రాంతి నోములు మీరైతే ఏమేమి నోముకున్నారు, ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.